సండే కదా బిర్యానీ చేద్దామని మా వారితో చికెన్ తెప్పించి మ్యారినేట్ చేయబోతుంటే మా వాడొచ్చి అమ్మ ఇవాళ సండే కదా నువ్వు రెస్ట్ తీసుకో, వంట ఎలా చేయాలో చెప్పు నేను చేస్తాను అన్నాడు. అయితే కర్రీ చేయి నానా అని కర్రీ ఎలా చేయాలో చెప్పాను. ఈ లోపు మా బుడ్డి తల్లి వచ్చి నేను వీడియో తీస్తాను అనింది. అలా మా బుడ్డి తల్లి వీడియో తీస్తుంటే మా చిన్న తల్లి కర్రీ చేస్తుంటే వీళ్ళకి ఆలోచన ఎలా వచ్చిందా అని నాకైతే చాలా సర్ప్రైజింగ్ గా అనిపించింది. పిల్లలకి ఈ మధ్య ఫిజికల్ గా మెంటల్ గా ఆటలు ఏం లేకుండా పోతున్నాయి. ఊరికే జాంబీలు కూర్చున్నట్టు టీవీల ముందు ఫోన్ల ముందు కూర్చుంటున్నారు. అమ్మాయి అబ్బాయి అని తేడా లేకుండా అప్పుడప్పుడు ఇలా ఇంటి పని వంట పని నేర్పిస్తే వాళ్ళకి కూడా మనకి హెల్ప్ చేసామన్న సాటిస్ఫాక్షన్, కొత్తది ఒకటి నేర్చుకున్నామన్న కాన్ఫిడెన్స్ వస్తుంది అనిపించింది. మా వాళ్ళు మామూలుగా కూడా నాకు ఇల్లు సర్దటం బట్టలు మడత పెట్టడంలో హెల్ప్ చేస్తుంటారు. ఇవాళ వంట అనేసరికి నాకు చాలా సర్ప్రైజింగ్ అనిపించింది. అందరి పిల్లలకి ఉంటుంది పేరెంట్స్ కి హెల్ప్ చేయాలని, కానీ మనమే అతిగారాబం చేసి వాళ్ళకి ఆ ఛాన్స్ ఇవ్వము. మీరు కూడా ఒకసారి వాళ్ళకి ఆ ఫ్రీడమ్ ఇచ్చి చూడండి, మీరే ఆశ్చర్యపోతారు. దీనికి మీరేమంటారో కామెంట్ చేయండి. అలానే పేరెంట్స్ కి హెల్ప్ చేస్తూ కొత్త కొత్త విషయాలు నేర్చుకునే పిల్లల కోసం ఒక లైక్ చేయండి.